ఓకే. ఒక చిన్న టౌన్ లాంటి ఊర్లో ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ముందు వరండాలో పరంధామయ్య కూర్చొని ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఓకే. ఓకే. ఒక చిన్న టౌన్ లాంటి ఊర్లో ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ముందు వరండాలో పరంధామయ్య కూర్చొని ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారు అని పరంధామయ్య మొహం మీదే చెప్పడంతో ఆ ఇద్దరూ చేసేదేమీ లేక తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉన్న పరంధామయ్య భార్య సునంద ఆయన దగ్గరకు వచ్చింది. ఇంతలో అక్కడికి పరంధామయ్య చెల్లెలు జానకి, ఆమె కూతురు ప్రియా వచ్చారు. ఇంతలో కౌశిక్ ఇంట్లో నుంచి రెడీ అయ్యి బయటకు వచ్చాడు. అందరూ ఇలా మాట్లాడడంతో కౌశిక్లో ఒక చిన్న ఆలోచన మొదలైంది. కొంతసేపు అలా ఆలోచించాడు. అని కౌశిక్ అనడంతో అక్కడున్న వాళ్ల మొహాలు ఆనందంతో నిండిపోయాయి. అర్జెంటుగా పెళ్లి పనులు మొదలు పెట్టాలని అందరూ అనుకున్నారు. భూషణ్, నాగేంద్ర సిటీకెళ్లి ఫుల్లుగా మందు తాగి తిరిగి ఊరికి వస్తూ ఉన్నారు. ఆ ఊరికి వచ్చేటప్పుడు మధ్యలో ఒక అడవి ఉంది. అడవిని దాటే ఆ ఊర్లోకి రావాలి. అడవిలో ప్రయాణించేటప్పుడు ఒక మలుపు ఉంటుంది. ఆ మలుపు చాలా డేంజర్. ఎందుకంటే ఇదివరకు అక్కడ చాలా యాక్సిడెంట్లు అయ్యాయి. అక్కడ గనక యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా ప్రాణాలు పోవాల్సిందే తప్ప బ్రతికి బట్టకట్టే ప్రసక్తే లేదు అని వాళ్ళందరి నమ్మకం. ఇదివరకు అలాంటివి చాలా జరిగాయి కూడా. భూషణ్, నాగేంద్ర బండి మీద ఇద్దరు కరెక్టుగా మలుపు దగ్గరికి వస్తున్నారు. లేదు సార్. ఓకే. భూషణ్, నాగేంద్ర బండి మీద ఇద్దరు కరెక్టుగా మలుపు దగ్గరికి వస్తున్నారు. అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా వాళ్ళకి కొంత దూరంలో ఒక అందమైన అమ్మాయి పెళ్లి బట్టల్లో అందంగా అలంకరించుకొని కనబడింది. అని వాళ్ళిద్దరూ బండిని ఆ అమ్మాయి దగ్గరగా పోనిచ్చారు. ఆ అమ్మాయిని చూసిన వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందంగా చీర కట్టుకుని నగలు పెట్టుకుని ఉన్న అమ్మాయి మొహం మాత్రం చాలా భయంకరంగా మంటల్లో మాడిపోయినట్లు ఉంది. ఆమె కళ్ళు చింతనిప్పులా మండిపోతూ ఉన్నాయి. మొహం మీద చర్మం అంతా ఊడిపోయింది. ఆమె వాళ్ల వైపే చాలా కోపంగా చూస్తూ ఉంది. ఆమెను చూసి కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. వీళ్ళకి ఆగిపోయిన బండిని మళ్ళీ స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆ బండి స్టార్ట్ అవ్వడం లేదు. మెల్లగా దయ్యం వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఓకే. ఓకే అని ఓ భయంకరమైన వాయిస్తో పెద్దగా అరిచింది ఆ దయ్యం. దాంతో వాళ్ళు భయపడి బండి వదిలేసి పరిగెత్తటం మొదలుపెట్టారు. దయ్యం కూడా అలా గాల్లో లేచి వాళ్ళని వెంబడిస్తూ ఉంది. వాళ్ళు ఆపసోపాలు పడుతూ పరిగెట్టి కింద పడి లేచి మళ్లీ పరిగెట్టి చావును దగ్గరగా చూస్తూ అలా ఊరి పొలమేరకు వచ్చారు. ఇప్పుడు తిరిగి వెనక్కి చూస్తే ఆ దయ్యం కనిపించలేదు. అప్పుడే వాళ్లకు ఎదురుగా వచ్చాడు కౌశిక్. ఓకే, అంతే. చిన్న టౌన్ లాంటి ఊర్లో ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ముందు వరండాలో పరంధామయ్య కూర్చొని ఉన్నారు. ఇంతలో అక్కడికి
నేను ఇంకా ఏంటంటే స్లో వర్షన్ ఒక చిన్న టౌన్ లాంటి ఊర్లో అన్నప్పుడు వాడు విజువల్ ఒక చిన్న ఊరి మీద వాడు సీన్ వేసుకుంటాడు. ఒక రెండంతస్తుల బిల్డింగ్. అనో నవీన్కి ఏమైనా డబ్బు ఒక చిన్న టౌన్ లాంటి ఊర్లో ఒక రెండంతస్తుల బిల్డింగ్ ముందు వరండాలో పరంధామయ్య కూర్చొని ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అది ఆ స్లో కావాలి. ఒకసారి చదవండి. ఒక చిన్న టౌన్ లాంటి ఊళ్ళో వాయిస్ ఎందుకు కంప్లీట్ చేస్తారు? మీరు చాలా పెద్ద వాయిస్. ఒక చిన్న అట్లా తీసుకోండి. ఒక చిన్న టౌన్ లాంటి ఊళ్ళో ఒక చిన్న టౌన్ లాంటి ఊళ్ళో ఒక 2 అంతస్తుల అదే అదే బిల్డింగ్ ముందు ఆపాలి. బ్రీత్ ఎక్కడ పీల్చుకుంటారు మీరు? నేనేమంటున్నా, ఒక చిన్న టౌన్ లాంటి ఊళ్ళో గాలి పీల్చుకోండి. అక్కడ గ్యాప్ ఆపండి. స్పీడ్గా చెప్పకండి. మీరు అతికించి చెప్పేశారు అనుకోండి, ఆ పాజ్ చేసింది దానికోసం. ఒక చిన్న టౌన్ లాంటి ఊళ్ళో ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ముందు వరండాలో పరంధామయ్య అదే ఒక రెండు అంతస్తుల బిల్డింగ్ ముందు అన్నప్పుడు ప్యాన్ ఆ ఆర్టిస్ట్ మీద ప్యాన్ అవుతుంది కెమెరా. అట్లా అంటే వాడు ప్రతిదీ కూడా క్యారెక్టర్ ఎలివేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు కదా అట్లా. ఒక చిన్న టౌన్ లాంటి ఊర్లో ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ముందు వరండాలో పరంధామయ్య కూర్చొని ఉన్నాడు. వరండాలో పరంధామయ్య కూర్చొని ఉన్నాడు. వరండాలో పరంధామయ్య కూర్చొని ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంతలో అక్కడికి ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంతలో అక్కడికి ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అంటే ఇంతలో అక్కడికి ఓ ఇద్దరు అన్నారు. ఇంతలో అక్కడికి ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అంటే వాళ్ళు నడుచుకుంటూ వచ్చేది మళ్ళీ ప్యాన్ చేస్తూ ఉంటారు విజువల్గా. నెక్స్ట్ అని పరంధామయ్య మొహం మీద చెప్పడంతో అని పరంధామయ్య మొహం మీద చెప్పడంతో అని పరంధామయ్య మొహం మీద చెప్పడంతో ఆ ఇద్దరు చేసేదేమీ లేక తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే అక్కడ చూడండి, ఆ ఇద్దరు చేసేదేమీ లేక తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు చేసేదేమీ లేక తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నీ అనే అర్థం కాకుండా ఆ ఇద్దరు చేసేదేమీ లేక తలదించుకొని ఆ ఇద్దరు చేసేదేమీ లేక తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు చేసేదేమీ లేక తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉన్న పరంధామయ్య భార్య సునంద ఆయన దగ్గరకు వచ్చింది.